శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం నుండి ఈ నామము 177వ నామము. అనిర్దేశవపు అనే ఈ నామముతో భగవానుడిని ఓం అనిర్దేశవపుషే నమః అని ఆరాధిస్తారు. దీని అర్థము వర్ణించుటకు వీలుగానెట్టియు ఊహింపనలవిగానెట్టియును ఆకారము గలవాడకుట చేత శ్రీహరి అనిర్దేశవపు అని పిలువబడెను. అతడు గుణాతీతుడు, ఇంద్రియాతీతుడు, నిరాకారుడు, నిర్గుణుడు కూడా. అంతే కదండి, భగవంతుని మనం ఎంత వర్ణించినా కానీ మనకు తృప్తి అనేది ఉండదన్నమాట. వర్ణించుటకు వీలుగానట్టి వాడనమాట. అసలు ఏ విధంగా వర్ణించాలో కూడా మనకు ఏ దానితో సమానము కాడు భగవానుడు. ఆ భక్తి అనేది మనము భక్తి పెరిగే కొద్దీ మనలో భగవంతుని మీద అంత ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇలా నామాలు కూడా అర్థం చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది మనలో భక్తి అనేది ఉన్నప్పుడు. నేను మొదట ఊరికేనే పెట్టాను అనమాట. కానీ ఒక్కొక్క నామము ఇలా రికార్డ్ చేస్తూ చెప్తూ ఉంటే ఇంకా భగవంతుని మీద శ్రద్ధ అనేది ఏర్పడింది అనమాట. ముఖ్యంగా నాకు శ్రద్ధ అనేది ఏర్పడింది. అందుకే చెప్తున్నాను, ప్రతిరోజు ఒక నామం తప్పకుండా చదవండి. మనకు భక్తి ఉన్నా కానీ చదవాలి. ఎందుకంటే భగవంతుని మీద ఇంకా శ్రద్ధాభక్తులు ఏర్పడతాయన్నమాట. ఇది నా అనుభవంతో చెప్తున్న వాక్యము. హరి ఓం తత్సత్.